జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం పువ్వు పార్టీకి 10,000 ఓట్లు తప్పితే ఒక్క ఓటు కూడా ఎక్కువ పడదట. అగో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మా అంటే 10,000 ఓట్లే పడతాయని అంత బాధ్యతగా ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇనుండ్రి మీరు కూడా. అయ్యా పొన్నం సారు, మీకు కమలం పువ్వు మీద ఎంత కసి ఉన్నదో బయట గక్కుండ్రి. మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు ఇనరా మంత్రి సార్ ఇంత గట్టిగా ఎట్లా చెప్తుండో? అయ్యా బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, కమలం పువ్వు పార్టీకి 10,000 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావు అనబడితిరి. మరి మీ షెయి పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓదిక్కు పబ్లిక్ మీ షెయి సర్కారు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఎవ్వరు ఇంటి ముంగడికి ప్రచారంకు పోయిన దగ్గరికి కూడా రానియకుండా 6 గ్యారెంటీలు ఎవ్వి అని అడుగుకుంటా బయటకు ఎల్లగొడుతుర్రు. మరి మీ షెయి పార్టీకి ఎంతమంది ఓట్లు చేస్తారో చెప్పుర్రి. ఎన్నికల ముంగట గెలవంగానే అది చేస్తాము ఇది చేస్తామని ఏతులకు అంటిరి. ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలకు అన్ని తీర్లా అండగుంటాము అంటిరి. గెలిచి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు ఇట్లా పువ్వు పార్టీకి ఇంత వస్తాయి అంత వస్తాయి అని ఏదో దొంగస్వామి కదా దోసుకపోయే ముచ్చట చెప్పినట్టే చెప్తురు కదా. మొదలు మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? పబ్లిక్ మీ పార్టీని దేకుతారా? ఈ తేప జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ షెయి పార్టీని షేరదీస్తారా? ఆలోచన చెయ్యిండ్రంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు.